మనం ఇక్కడ హార్టికల్చర్ గార్డెన్ లో ఉన్నాం. మీ అందరికీ బోడ కాకరకాయ తెలుసు. దాన్నే మనం ఆ కాకరకాయ అంటాం, అడవి కాకరకాయ అంటాం అండ్ స్పైనీ గాడ్. అండ్ దాన్ని ఏమంటారంటే ఇక్కడ మనకి ఒక్క బోడ కాకరకాయ అనేది సీడ్స్ తో జర్మినేట్ కాదు, దానికి రైజోమ్స్ అనేటివి ఉంటాయి. ఒక ఫీమేల్ కి మనం అంటే 2 ఫీమేల్స్ కి ఒక మేల్ ప్లాంట్ అనేది పెట్టాలి. ఇవి చూసారా, ఇవన్నీ ఫీమేల్ ప్లాంట్స్ అన్నమాట. ఇది ఫీమేల్ ప్లాంటే. 2 ఫీమేల్ ప్లాంట్ మధ్య ఒక మేల్ ప్లాంట్ అనేది పెట్టాము. దీనికి డిఫరెంట్ ఏంటంటే దీని యొక్క ఆకులు అనేది లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి, అవేమో ముదురు ఆకుపచ్చ కలర్ ఉన్నాయి ఫీమేల్ అనేటి. మేల్ ఏమో లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి. సో దీని యొక్క కాస్ట్ అనేది ఇప్పుడు నాన్ వెజ్ కంటే ఎక్కువ అయిపోతుంది. దీనికి డార్మెన్సీ పీరియడ్ ఉంటుంది 120 డేస్ వరకు. 120 డేస్ తర్వాత అదే జర్మినేట్ అయిపోతుంది. సో దీనికి స్పెసిఫిక్ గా ఇది కావాలంటే పాలినేషన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. పాలినేషన్ లేకపోతే మనకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కాయవు. ఖచ్చితంగా మీరు ఒకవేళ పెంచుకోవాలనుకుంటే ప్రతి 2 ఫీమేల్ ప్లాంట్స్ కి ఒక మేల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. సో అప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి.